పురాణేతి గాథల్లో దాయాదుల మధ్య పోరాటం చూసాం. అంటే పెద్దమ్మ కొడుకు లేకపోతే చిన్నమ్మ కొడుకు ఇట్లాంటివి కాదు. ఇద్దరు తల్లులకు సంబంధించిన పుట్టినటువంటి సవతి సోదరులకు సంబంధించినటువంటి వివాదాలు చూసాం. మహాభారతంలో సవతి అనడానికి లేదు, కానీ అక్కడ ఏదైతే ధృతరాష్ట్రుడి బిడ్డలు పాండురాజు బిడ్డల మీదన తగవ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళని నాశనం చేయాలని కోరుకునేవాళ్ళు. అట్లాంటివి చూసాం. రామాయణంలో నలుగురు కలిసే ఉన్నారు, అట్లాగే మహాభారతంలో పంచపాండవులు కలిసే ఉన్నారు. అక్కడెక్కడా లేదు. ఈవెన్ సోదరిమణుల పట్ల కూడా ప్రేమగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. కానీ కలియుగం ఇంపాక్ట్, అన్నా చెల్లెళ్ళు అన్నా తమ్ముల మధ్య గొడవలు చూస్తుంటాం రాజకీయాల్లో. ఇప్పుడు ఇవి పతాక స్థాయికే చేరుతున్నాయి. ఇక జగన్ జీవితంలో షర్మిలను క్షమించడు, షర్మిల జీవితంలో జగన్ గెలవదు. ఇద్దరూ కంప్లీట్గా రాజకీయంగా దెబ్బతినేసి 10-15 ఏళ్ల పాటు ఏమన్నా